మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. శ్రీమతి సరస్వతి గారు తపనతో నిర్మితమైన శ్రీ చెన్నకేశవ పిరమిడ్కి ధ్యాన తరగతుల నిర్వహణ గురించి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఊరుకు కొంచెం దూరంలో కొండ మీద ప్రకృతి ఒడిలో నిర్మితమైన ఈ పిరమిడ్ నందు ధ్యాన తరగతులు అద్భుతంగా జరిగాయి. కొండసుంకేల గ్రామం కడప జిల్లాలో అటు జంబలమడుగుకు ఇటు కోయిలగుంట్లకు మధ్యన ఉంది. ఉదయాన్నే గ్రామం చేరుకున్న నేను శ్రీ సింగిరెడ్డి రాజగోపాలారెడ్డి సరస్వతీ దంపతుల ఇంట ఆతిథ్యం స్వీకరించి చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్ళాను. ఈ ఆలయ నిర్మాణం శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిందంట. ఈ ఆలయాన్ని ఆధునీకరించింది సరస్వతి గారి అత్తగారైన వెంకటలక్ష్మమ్మ గారు. విశాల ప్రాంగణంతోనూ కొలనుతోనూ భక్తులకు వసతి గృహాలతోనూ అద్భుతమైన ఆహ్లాదకరమైన పరిసరాలలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అక్కడ నుండి పిరమిడ్కు వెళ్ళాను. విరిసిన పూలతోనూ చుట్టూ మొక్కలతోనూ ఎంతో హాయిగా అనిపించిన వాతావరణం. ఉదయం ధ్యాన శిక్షణా తరగతులు ముగించుకొని అక్కడ నుండి ఉసిరి చెట్టు నీడకు చేరి తులసమ్మకు ఉసిరికి ప్రణామాలు అర్పించుకొని అక్కడే వచ్చిన ధ్యానులందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కొంత విశ్రాంతి అనంతరము సంధ్యా సమయంలో ఆ ఊరిని చూడడానికి బయటికి వెళ్ళా. ఊరి నడిబొడ్డున శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము, పక్కన చెన్నకేశవ స్వామి, అటు పక్కన సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవాలయాలు, మరికొంచెం ముందు పరమేశ్వరుని ఆలయము ఉంది. ఈ శివాలయం కూడా చాలా పురాతనమైనది. ఇక బయట ఊరిలో తిరుగుతుంటే రాళ్లతో కట్టిన కట్టడాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. పెద్ద పెద్ద ప్రహరీలు, చిన్న గోడలు, ఆ గోడల్లోనే కబోర్డ్సు, రాళ్లతో అమరిక, మిద్దిండ్లకు కూడా పైకెళ్ళడానికి మెట్లు కూడా రాళ్లతోనే వేయబడ్డాయి. చిన్నిళ్ళు పెద్దిళ్ళు అన్నీ కూడా రాళ్ళు పేరికతోనే కట్టడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులోనే కళాత్మకత, ఆ రాళ్ళు అమర్చిన తీరు మెచ్చుకోదగింది. అధునాతనమైన ఇళ్ళు కూడా కొన్ని ఉన్నప్పటికీ గ్రామీణ వాతావరణం మాయమవ్వలేదు. చిన్న వీధులన్నీ కూడా రాళ్లతోనే పరచబడ్డాయి. వీధిలో నడుచుకుంటూ వెళుతుంటే పెద్దవాళ్ళ పలకరింపులు భలే ముచ్చటనిపించాయి. గ్రామ సోయగాలు చూస్తూ అలా ముందుకు వెళ్తుంటే అక్కడ గ్రామదేవత పాదుకలు కనిపించాయి. వాటికి నమస్కరించుకొని మళ్ళా ధ్యాన తరగతుల కొరకు పిరమిడ్ చేరుకున్నాను. ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని ధ్యాన మందిరానికి చేరుకున్నారు. అంత అలిసిన వాళ్ళు కూడా బద్దకించకుండా ఆ ధ్యాన తరగతులకు రావడం ఆనందం అనిపించింది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చేరి చక్కగా రాత్రంతా ధ్యానం చేస్తూనే ఉన్నారు. పౌర్ణమిలో ధ్యానం మరింత శక్తిదాయకం, సమూహిక ధ్యానం మరింత ఆనందాన్ని ఇస్తుంది. అలా అందరూ కలిసి ఆ రాత్రంతా ధ్యానం చేస్తూ మధ్య మధ్యలో ధ్యానం గురించి చర్చించుకుంటూ ఒక సత్సంగం చేసుకొని అనంతరం వారి అభిమానాన్ని స్వీకరించి వారి అందరి నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకొని ఉదయం 5 గంటల వేళ తిరిగి గ్రామంలోంచి ఇంటికి వెళుతుంటే అప్పటికే గుమ్మాలలో చక్కటి ముగ్గులు, దీపాలు, తులసి మొక్క దగ్గర దీపాలతో ఊరంతా కళకళలాడుతుంది. వెళ్ళాలని లేకపోయినా వెళ్ళక తప్పదు కాబట్టి మరో ఊరికి ప్రయాణమయ్యాను. అధిక వర్షాల మూలంగా రోడ్లన్నీ నీటితో నిండి ఉన్నాయి. కానీ అలవాటైన దారి కాబట్టి అందులోనే కార్లు, బళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు, సైకిల్ తొక్కేవాళ్ళు అందరికీ అదే రాజమార్గం. ఇలా నా కొండసుంకేల గ్రామ ప్రయాణం ముగిసింది.